ఎస్ సామాన్యులకు సరళమైన సేవలు ఉంటాయి అనేది కూడా చాలా మందికి ఉండే డౌట్. ఇది ఎంత వేగంగా న్యాయం జరుగుతుంది అని కూడా చాలా మందికి ఉన్న అపోహ ఆర్ డౌట్స్. చాలా వరకు ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఇది మనకు ఒకప్పుడు టైం ఫ్రేమ్స్ లేదండి. మనకి ఎంత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టినా, ఎంత ఐపీసీలు ఉన్నా, ఎంత సిఆర్పీసీలు ఉన్నా, ఎన్నిసార్లు సుప్రీంకోర్టు చెప్పినా ఒక స్ట్రిక్ట్ టైం ఫ్రేమ్ అనేది లెజిస్లేషన్స్లో ఉండేది కాదు. కానీ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో క్లియర్గా టైం ఫ్రేమ్ ఇచ్చి ఉన్నారు. ఎప్పుడు లోపల ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, ఛార్జ్ షీట్ ఎప్పుడు వేయాలి. ఒకప్పుడు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత, పోలీస్ రిపోర్ట్ వేసిన తర్వాత మళ్ళీ వేస్తారు. ఈరోజు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనే పేరుతో మళ్ళీ పోలీస్ రిపోర్ట్లు వేసుకుంటూ వెళ్తే ట్రయల్ స్టార్ట్ అయ్యేదే కాదు. అందుకని చాలామందిది ఇప్పుడు చూసినారనుకోండి, ఎప్పుడో రిజిస్టర్ అయి ఉంటుంది, 2008లోనో 2009లో కూడా. ఇప్పటివరకు ట్రయల్ కూడా స్టార్ట్ అయ్యి ఉండదు. ఎందుకు? వాళ్ళు ఫర్దర్ రిపోర్ట్లు వేస్తుంటారు, డిశ్చార్జ్ అప్లికేషన్స్ వేస్తుంటారు, దానికి ఒక టైం ఫ్రేమ్ లేదు. ఇప్పుడు అలా కాదు. ఫర్దర్ రిపోర్ట్ వేయాలి అంటే మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ ఉండాలి. డిశ్చార్జ్ అప్లికేషన్ 60 రోజుల లోపలే వేయాలి. మీకు ఇంకొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ప్రాక్టికల్గా జరిగింది, బిఎన్ఎస్ఎస్లో ఇంప్లిమెంట్ చేశారు కూడా. ఒకప్పుడు ఏంటంటే మెర్సీ పిటిషన్ ఉండేది. మీకు నిర్భయ కేసు బాగా గుర్తుంటుంది. నిర్భయ కేసు ఎప్పుడు జరిగింది? 2013లో జరిగింది. 2013 డిసెంబర్లో జరిగితే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా ఫాస్ట్గా జరిగిపోయిన కేసు వాళ్ళకి ఉరి తీయడానికి ఎప్పుడు తీశారు? 2014లోనే వర్డిక్ట్ వచ్చేస్తే ఆల్మోస్ట్ 2019లో ఉరి తీశారు. ఎందుకు? అక్కడ 5 మంది, సే ఫర్ ఎగ్జాంపుల్ 5 మంది ముద్దాయిలు ఉన్నారు అక్కడ, 9 కాన్విక్స్. ఒకరి తర్వాత ఒకరు మెర్సీ పిటిషన్ వేసేవాళ్ళు ప్రెసిడెంట్ దగ్గర. ఈయన అయిపోగానే ఈయన అయిపోగానే ఈయన, అట్లా 5 ఏళ్ళు నడిచింది. సో దాని తర్వాత ఏమైంది? అందరూ ఒకేసారి వేసేవాళ్ళు కాదు. ఈయన అయిపోయిన తర్వాత ఈయన. ఎందుకలా? ఎందుకంటే ఉరి తీయాలంటే అందరం ఒకేసారి ఉరి తీయాలి, లేకపోతే అందరినీ వెయిట్ చేపిస్తారు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏమైంది? 5 ఏళ్ళ దాకా 6 ఏళ్ళ దాకా ఉరి తీయలేకపోయారు. కానీ ఇప్పుడు అలా కాదు. మెర్సీ పిటిషన్ వేస్తే 30 రోజుల్లోనే వేయాలి. జడ్జిమెంట్ వర్డిక్ట్ వచ్చిన 30 రోజుల్లోనే మెర్సీ పిటిషన్ వేయాలి. అది కూడా ఎవరు వేయాలా? విక్టిమే వేయాలి. మీరు అఫ్జల్ గురు కేసుల్లో, అజ్మల్ కసాబ్ కేసుల్లో మెర్సీ పిటిషన్లు ఎవరు వేశారు? వాళ్ళే లేదు, ఎన్జిఓలు వేసుకుంటా వచ్చాయి. సో దీనివల్ల ఏమవుతుంది? నిజంగా హంతకుడైనా, నిజంగా కాన్విక్ట్ అయినా కూడా వాళ్ళు ఎన్ని రోజులు హ్యాపీగా జైల్లో ఉండడం జరిగింది. కాబట్టి ఇవంతా తగ్గించాలని 30 రోజుల లోపలనే టైం ఫ్రేమ్ పెట్టుకుంటూ వచ్చారు. సో దీనివల్ల ఏమవుతుందంటే చట్టాల మీద నమ్మకం వస్తుంది, సిస్టమ్ మీద నమ్మకం వస్తుంది. ఇన్ని రోజులు సిస్టమ్ మీద నమ్మకం లేదు. ఫర్ ద ఫస్ట్ టైం సిస్టమ్ మీద నమ్మకం తెప్పించాలంటే స్పీడీ డిస్పోజల్ జరగాలి. లేదు అనుకోండి, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం, కోర్టులకు వెళ్తే ఏళ్ల తరబడి జరుగుతుంది అనుకోండి, తప్పుదారిలో పోతారు, సెటిల్మెంట్లకు వెళ్తారు, వేరే వాళ్ళని ఆశ్రయిస్తారు, షార్ట్కట్లు ఎత్తుక్కుంటారు. అందుకే సిస్టమే ఫాస్ట్గా రన్ అయ్యింది అనుకోండి, ఈ షార్ట్కట్లకి ఆటోమేటిక్గా అడ్డుపడుతుంది. సో అందుకని ఈ టైం ఫ్రేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడమే బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ చేసే పని. ఎస్ సార్.